టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప కాంచనతో, అత్త నీకు ఇచ్చిన మాటని నేను అలాగే నీ కొడుకు నిలబెట్టుకున్నాం. అవును, నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంది. నీ మనవరాల్ని నీకు త్వరలోనే నేను ఇస్తానత్తా అని అంటుంది. ఒక్కసారిగా కాంచన దీపని దగ్గరికి తీసుకుంటుంది. దీప, నీ నోట్లోంచి ఈ మాట వింటుంటే ఎంత సంతోషంగా ఉందో. మా అమ్మ బ్రతికే ఉంది. ఏవండి విన్నారా? మా అమ్మ దీప కడుపులో ఇంకా బ్రతికే ఉంది అని అనగానే విన్నాను కాంచన. నీ ఆనందం, నీ ప్రేమే ఆ బిడ్డకి ప్రాణం పోసింది అని అనగానే ఇక కార్తిక్, అవును మాస్టారు, నువ్వు అన్నదే నిజం. అమ్మా దీప, అలాగే నేను నీకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నాం అని అనగానే, నువ్వు మాట్లాడకరా, ఇదంతా నీ వల్లే. అసలు నువ్వు నాతో మాట్లాడకు. అదేంటమ్మా అలా అంటున్నావు? అవునరా, బిడ్డ ఉండదు, బిడ్డ ఈ భూమి మీదకి రాదు అని ఎన్నో మాటలు మాట్లాడావు. అసలు ఏమైందిరా? దీప ఎందుకని అలా మాట్లాడింది? నువ్వెందుకు అలా మాట్లాడావు? ఇప్పుడు దీప బిడ్డ క్షేమంగా ఉందని చెప్తుంది. అసలేం జరిగింది? దీప హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది? దీప ఇలా నడవలేని పరిస్థితిలో ఇంటికి ఎందుకు వచ్చింది? చెప్పరా, దీపకేమైంది? అన్నయ్య, వీళ్ళెలాగో నిజం చెప్పరు. నువ్వేనా చెప్పన్నయ్యా, దీప ఎందుకు ఇలా ఉంది? అసలు దీపకి ఏమైంది? దీప ఇన్ని రోజులు హాస్పిటల్లో ఎందుకు ఉంది? చెప్పన్నయ్యా అని అనగానే ఇక దశరథ, చెప్తాను చెల్లమ్మ, నీకంత నిజాలు చెప్తాను అని వెనకాలనే కార్తిక్, ఇప్పుడు మాస్టారు ముందు అలాగే అందరి ముందు నిజం చెప్పేస్తే మావయ్య, అప్పుడు ఇంకొక కొత్త సమస్య వస్తుంది. ఇప్పటికే జ్యోత్స్నకి అనుమానంగా ఉంది. ఇప్పుడు మావయ్య నిజం చెప్పేస్తాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటాయి. ఇక దశరథ, కాంచన, నేను దీప గురించి నీతో ఏం చెప్పాను? చిన్న సమస్య ఉందని చెప్పాను కదా, తల్లి బిడ్డకి సంబంధించిన సమస్య అని. ఆ సమస్య తీరిపోయింది. అవును, దీపకి చిన్న ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు దీప క్షేమంగా ఉంది, బిడ్డ కూడా క్షేమంగా ఉంది. ఇక దీనికంటే సంతోషించాల్సిన విషయం ఏముంది కాంచన? జరిగిందంతా వదిలే. ఇప్పటి నుంచి మన జీవితంలో అన్నీ కూడా సంతోషాలే. అవును, ఇక నుంచి మన కుటుంబం అంతా ఆనందంగా ఉండబోతుంది అని వెనకాలనే కాంచన, అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజం. అంతేకాదు, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి కూడా ఇక్కడికి వచ్చాను. ఏంటన్నయ్య అది? దీపకి శ్రీమంతం, అది కూడా పుట్టింట్లో అని వెనకాలనే ఒక్కసారిగా దీప కార్తిక్ చాలా సంతోషపడతారు. ఇక కాంచన, అన్నయ్య, అవును, సుమిత్ర నా చేతుల మీదుగా దీపకి మా ఇంట్లోనే శ్రీమంతం జరిపిస్తాం కాంచన అని అంటాడు. ఆ మాటతో కాంచన చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ఒక పక్కన పారిజాతం, ఈ జోష్న ఎందుకు ఈ పని చేయమంటుంది? ఈ జోష్నే కదా సుమిత్రని కాపాడింది. ఇంకా దీనికి అనుమానం తీరలేదా? లేకపోతే నన్ను, నా బ్లడ్ శాంపిల్స్ని, జోష్న బ్లడ్ శాంపిల్స్ని హాస్పిటల్లో ఎందుకు ఇవ్వమంది? అసలు ఇదేం చేయబోతుంది అని పారిజాతమైతే ఇక దాసుని హాస్పిటల్కి పిలిపిస్తుంది. దాంతో దాసు, ఏంటమ్మా ఉన్న పలంగా హాస్పిటల్కి రమ్మన్నావు, ఏమైంది అని అనగానే, ఒరే దాసు, నాతో పాటు లోపలికి రారా అని చెప్పేసి లోపల తీసుకెళ్తుంది. ఇక నర్సుని సైగ చేసి, నర్సు ఏమో దాసు దగ్గరికి వచ్చి, మీ చెయ్యి ఒకసారి చాపండి అంటూ దాసుకి ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ని తీస్తుంది. దాంతో దాసు, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? నాకెందుకు బ్లడ్ తీస్తున్నావు? ఒరే దాసు, ఇప్పుడు బయట ప్రపంచం ఏమాత్రం బాగాలేదురా. ఉన్న కొద్దీ జబ్బులు వస్తున్నాయంట. అందుకే ఒకసారి నీకు కూడా బాడీ చెకప్ చేయిద్దామని బ్లడ్ శాంపిల్స్ తీసుకోమన్నాను. నేను కూడా చెకప్ చేయించుకున్నాను. అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను. మా అమ్మేంటి ఎప్పుడు లేంది నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది. ఇదంతా నా కూతురి ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పేసి దాసైతే, సరే అమ్మా అలాగే చేసి తీసుకో అని చెప్పేసి అనగానే పారిజాతం, నా మనవరాలు నాకు ఇచ్చిన పని పూర్తి చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక దాసైతే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి, అమ్మా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసాను, ఇక నేను వెళ్ళొచ్చా అని అనగానే, వెళ్ళు దాసు అని అంటుంది. ఇక పారిజాతం, ఇదిగోండి, ఇది నా మనవరాలి బ్లడ్ శాంపిల్స్. ఈ బ్లడ్ శాంపిల్స్ వీటిని కూడా టెస్ట్ చేసి ఈ రిపోర్ట్ని ఈ నెంబర్కి పంపించండి అంటూ పారిజాతమైతే ఇక అక్కడి నుంచి, జోష్న చెప్పిన పని చేసేసాను అని చెప్పేసి ఇంటికైతే వస్తుంది. ఇక ఇంటికి రాగానే జోష్నతో జరిగిందంతా చెప్తుంది. గ్రాని, థ్యాంక్ యూ గ్రాని, నాకు అర్థం కావట్లేదు, సుమిత్రకి నువ్వు బోన్ మ్యారో ఇచ్చావు, ఆపరేషన్ కూడా జరిగింది, ఇంకా నా కొడుకు దాసు కూతురువేనని, ఇంకా నువ్వు దాసు కూతురువని ఎలా అనుకుంటున్నావే? ఎందుకు ఇదంతా చేయించమన్నావు? గ్రాని, నిజమేంటో తెలుస్తుంది కదా, నువ్వు అప్పటి వరకు సైలెంట్గా ఉండు గ్రాని అని చెప్పేసి అంటుంది. దాంతో పారిజాతం, దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏంటో పిచ్చి పిచ్చిగా వాగుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే ఒక్కసారిగా,
ఉలిక్కిపడి లేచి ఏవండి ఏవండి అని అంటుంది. దాంతో దశరథ సుమిత్ర ఏమైంది, నేను నీ పక్కనే ఉన్నాను. లేదండి నాకేదో భయంగా ఉంది. మీకో జోష్నకో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నా కూతురు జోష్న ఎక్కడుంది, నా కూతురు దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని వెనకాలనే దశరథ ఇక సుమిత్రని జ్యోత్స్న దగ్గరికి తీసుకెళ్తాడు. మమ్మీ ఏమైంది, జ్యోత్స్న నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా. మమ్మీ నాకేమవుతుంది, నేను బాగానే ఉన్నాను మమ్మీ. జ్యోత్స్న ఏవండి మావయ్య గారు మీరెవ్వరూ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు, మీ అందరూ నా కళ్ళ ముందే ఉండండి, నా కళ్ళ ముందే ఉండండి అని వెనకాలనే దశరథ సుమిత్ర ఏంటి ఆపరేషన్ అయినప్పటి నుంచి ఇలా భయపడుతుంది, సుమిత్ర ప్రవర్తనలో చాలా మార్పు ఉంది అని చెప్పేసి ఇక మనసులో దశరథ అనుకుంటాడు. డాక్టర్ హారిక గారిని కలవాలి, సుమిత్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక దశరథ అయితే సుమిత్రను తీసుకొని హారిక దగ్గరికి వెళ్తాడు. ఇక హారిక సుమిత్రకి అన్ని టెస్టులని చేయిస్తుంది. ఇంతలోకి దశరథ సుమిత్ర నువ్వు ఇక్కడే కూర్చో అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇక హారిక సారీ దశరథ్ గారు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, కాకపోతే మీరు సుమిత్ర గారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైంది డాక్టర్, సుమిత్ర గారికి బోన్ మ్యారో ఆపరేషన్ జరిగింది కదా, ఈ ఆపరేషన్ వల్ల తను మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయింది, అందువల్లే తను ఎక్కువ టెన్షన్ని ప్రెజర్ని ఉన్నారు, అందుకే చిన్న చిన్న దానికి కూడా టెన్షన్ పడుతున్నారు. ఈ ప్రెజరు ఈ టెన్షన్ అనేది కొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు సుమిత్ర గారిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె టెన్షన్ పడే విషయాలు కానీ భయపెట్టే విషయాలు కానీ ఏమీ కూడా సుమిత్ర దగ్గర మీరు చెప్పకపోవడమే మంచిది. అంటే దీప తన కన్న కూతురు అనే విషయాన్ని మీరు ఇప్పట్లో సుమిత్ర గారికి చెప్పకపోవడమే మంచిది. డాక్టర్ అవును దశరథ గారు, సుమిత్ర గారు ఇప్పుడు ఎలాంటి షాకింగ్ సిచ్యువేషన్స్ని కూడా తను తీసుకోలేదు, అందుకే చెప్తున్నాను అని వెనకాలనే దశరథ నా కూతురు దీప శ్రీమంతం రోజు అందరికీ నిజం చెప్దాము అనుకున్నాను, కానీ హారిక గారు ఇలా చెప్పారేంటి. సరే డాక్టర్, సుమిత్రకి నయం అయ్యాకే నేను నిజం చెప్తాను అని చెప్పేసి దశరథ్ అయితే సుమిత్రను తీసుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే వస్తాడు. రాగాలనే ఇక శివనారాయణ దశరథ డాక్టర్ ఏమన్నారు చెప్పు దశరథ అని అనగానే ఏం లేదు నాన్న, సుమిత్రకి ఆపరేషన్ జరిగింది కదా, కొంచెం టెన్షన్ పడుతుందంట, తనకు కొన్ని రోజులు సంతోషంగా ఉంచమని డాక్టర్ చెప్పారు అంతే అని అనగానే అప్పుడే కాంచన అలాగే శివన్ కార్తీక్ దీప శ్రీధర్ ఇంటికి వస్తారు. రాగానే వాళ్ళని చూసిన శివనారాయణ కాంచన రా కాంచన అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఏంటో ఆడపడుచుకి ఆపరేషన్ అయినప్పుడు మాత్రం రాలేదు, ఇప్పుడు మాత్రం ఇంటికి వచ్చేసింది ఏదో ప్రేమలో ఉన్నట్టు అని వెనకాలనే శివనారాయణ పారిజాతం నేను అన్న దాంట్లో తప్పేముందండి, నిజం చెప్పండి, సుమిత్రకి అంత పెద్ద ఆపరేషన్ జరిగింది, తన మేనకోడలే ఈ ఆపరేషన్కి బోన్ మ్యారో కూడా ఇచ్చింది, కానీ కాంచనకి కొంచెమైనా పట్టింపు ఉందా, ఒక్క ఫోన్ అయినా చేసిందా, ఈ హాస్పిటల్కైనా వచ్చిందా, ఇప్పుడు మాత్రం ఏదో ప్రేమ ఉన్నట్టు ఎలా వచ్చింది అని వెనకాలే నువ్వేమీ నా కూతుర్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు, కాంచన నాకు ఫోన్ చేసింది, సుమిత్ర గురించి అన్ని వివరాలు తెలుసుకుంది, నేనే కాంచనని హాస్పిటల్కి రావద్దన్నాను, కాంచన ఉన్న సిచ్యువేషన్లో హాస్పిటల్కి రావడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే రావద్దన్నాను. అవునులేండి నిజమేలే, ఏ అత్తగారైనా కోడలు కడుపు తీయించుకుంటుందంటే తట్టుకోగలదా ఏంటి, దీప అలా చేసిందనమాట, ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసింది, అందరినీ బాధ పెట్టింది, ఈ దీప కనిపించే అంత అమాయకురాలే కాదు అని వెనకాలే అవును పారు, ఎవరు కనబడే అంత అమాయకులు కారు, నీలో రాక్షసత్వం ఉండే ఉంటుంది, నువ్వెన్ని పాపాలు చేశావో అని వెనకాలనే వీడేంటి ఎప్పుడు చూసినా నా గతం గురించి తెలిసినట్టే మాట్లాడతాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న బావా గ్రానీని ఎందుకు తప్పు పడుతున్నావు, ఇప్పుడు దీప చేసిన దాని గురించి నువ్వు మాట్లాడాలి, గ్రాని ఏం చేసిందో ఏంటో నీకు తెలీదు, కానీ దీప ఏం చేసిందో ఇక్కడ అందరికీ తెలుసు, అలాంటి సిచ్యువేషన్లో అత్త దీపని తిట్టకుండా ఎలా ఉంటుంది చెప్పు, చేసిన పని వల్లే కదా ఈరోజు అత్త మమ్మీని చూడటానికి రాలేదు, ఏ అది నిజం కాదా అని వెనకాలనే కాంచన ముమ్మాటికి నిజం కాదు అని అంటుంది. అత్త అవునే, నా కోడల గురించి మాట్లాడడానికి వేలెత్తి చొప్పించడానికి మీకెంత ధైర్యం, అవును దీపని ఒక్క మాటన్నా ఊరుకోను, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అత్త, దీప చేసేది ఏది కూడా నీకు మంచిలాగే కనిపిస్తుంది, దీప మిమ్మల్ని అలా ట్రైన్ చేసిందిలే అని వెనకాలనే అవునే జ్యోత్స్న కరెక్ట్గా చెప్పు, మీ అత్త కాళ్ళు ఒకటే కాదు కళ్ళు కూడా లేవులేని గుడ్డిదానిలా తయారైంది అని వెనకాలే పారిజాతం అంటూ శివనారాయణ అంటాడు. నేను అన్న దాంట్లో తప్పేముందండి, కాంచన ఇంత పెద్ద విషయం జరిగితే ఇలా ఎలా ఉండగలుగుతుంది అని వెనకాలే
దశరథ, పిన్ని, నీకు నిజం తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి నిజం తెలిస్తే మీ అందరూ షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, ఏంటండి, దీప నిజంగా బిడ్డని తీయించుకుందా? దీప, ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉంటే, కొంతమందికి తల్లి ప్రేమ తెలియదులే మమ్మీ. దీపకి ఎలాగో తల్లి ప్రేమ లేదు, అందుకే పుట్టే బిడ్డకు కూడా లేకుండా చేసింది అని వెనకాలనే పెద్ద మేడం అంటూ కార్తీక్ అంటాడు. ఇక పారిజాతం, దాని మీద ఎందుకు అరుస్తావురా? జ్యోత్స్న అన్నది నిజమే కదా, పుట్టగానే తల్లిని చంపేసింది, తల్లిదండ్రులకి దూరమైంది. ఈ దీప పుట్టే బిడ్డల మీద ప్రేమలా చూపిస్తుంది అని వెనకాలనే, పిన్ని, అది కొంతమంది చేసిన పాపం వల్ల దీప ఒంటరిదైంది. కానీ దీప తల్లిదండ్రులు ఎప్పటికైనా దీపని చేరుకుంటారు. దీప అనాథ కాదు పిన్ని అని అంటాడు. ఇక కాంచన, అన్నయ్య, ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. వదిన, నువ్వేమీ టెన్షన్ పడద్దు. దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉంది. మళ్ళీ మా అమ్మ ఈ భూమి మీదకి వస్తుంది. అవునన్నా, దీప బిడ్డ క్షేమంగా ఉంది నాన్న. ఏంటమ్మా నువ్వంటుంది? నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమే నాన్న, కాంచన చెప్తుంది నిజం. దీప బిడ్డ క్షేమంగా ఉంది, దీప బిడ్డకి ఏమీ కాలేదు అని వెనకాలనే జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఇక పారిజాతం, అదేంటి, బిడ్డను తీయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చామన్నారు, దీపకి ఆపరేషన్ కూడా జరిగింది, మరి ఇప్పుడేమో దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉందంటున్నారు, అబద్ధం చెప్తున్నారు మీరు అని వెనకాలనే, పిన్ని, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేముంది, నిజంగానే దీప ఇంకా కడుపుతోనే ఉంది అని వెనకాలనే జ్యోత్స్న, నో డౌట్, అంటే దీపే దశరథ కూతురు, దీపే బోన్ మ్యారో ఇచ్చింది మమ్మీకి, అందుకే దీప హాస్పిటల్లో జాయిన్ అయిందనమాట. ఇప్పుడు నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కాంచన అయితే, వదిన, ఇప్పుడు నీకు ఎలా ఉంది? నా కూతురు నన్ను కాపాడింది వదిన, ఇప్పుడు నాకు ఏమీ కాదు అని వెనకాలనే ఇక శివనారాయణ, ఈరోజు చాలా సంతోషంగా ఉందిరా, సుమిత్ర బయటపడింది, అలాగే దీప కడుపులోని బిడ్డ కూడా క్షేమంగా ఉంది, ఈ ఆనందాన్ని మనం ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలి. అవునన్నా, అందుకే దీపకి రేపు శ్రీమంతాన్ని ఏర్పాటు చేయిస్తున్నాను. చాలా మంచి నిర్ణయం దశరథ అని శివనారాయణ అంటాడు. ఇక జోష్నకైతే చాలా కోపం వస్తుంది. ఇదంతా కూడా ఏదో పెద్ద ప్లాన్ లాగే ఉంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. దీపకు శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేయిస్తారు. ఇక జ్యోత్స్న ఏమో, రాణి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి 2 days అవుతుంది, ఇంకా రిపోర్ట్ రాలేదేంటి అని చెప్పేసి జోష్న ఫోన్ తీసి ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే ఫోన్ వస్తుంది. హలో అని వెనకాలనే, మేడం, మీరు మొన్న బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి రిపోర్ట్ని ఫోన్కి పంపించమన్నారు కదా, ఇప్పుడు పంపిస్తున్నాం మేడం, త్వరగా పంపించండి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. రిపోర్ట్ ఎలా వచ్చింది? పాజిటివ్ మేడం, వాళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏంటి, బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయా? అంటే నేను దాసు కూతుర్నే, అంటే దీపే ఇంటి అసలైన వారసురాలు అని జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీప, మా మమ్మీని సేవ్ చేసింది నువ్వన్నమాట. దాసు, అలాగే మా డాడీ, బావ అందరూ కూడా ఏదో పెద్ద ప్లాన్ నా వెనక నడుపుతున్నారు, అదేంటో నాకు తెలియట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది. ఇక అంగరంగ వైభవంగా దీప శ్రీమంతానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇటు కాశీ, అలాగే స్వప్న, కావేరి అందరూ కూడా వస్తారు. ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం కిందకు వస్తారు. పారిజాతం, ఏమైంది అలా ఉన్నావు? గ్రాని, వీళ్ళందరూ మనల్ని పిచ్చోని చేస్తున్నారు, ఏంటి నువ్వంటుంది? అవును, నిజంగానే నేను దశరథ సుమిత్ర కూతుర్ని కాదు, నేను నీ మనవరాల్ని, దాసు కూతుర్ని. ఏంటి నువ్వంటుంది? నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆపరేషన్ జరిగిందిగా, అదంతా ఆ డాక్టర్తో బావ ఆడిన నాటకం, పిచ్చి పిచ్చిగా వాగమాకు. గ్రాని, నువ్వు హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావుగా, ఇదిగో దానికి సంబంధించిన రిపోర్టు ఇప్పుడే వచ్చింది అని వెనకాలనే పారిజాతం రిపోర్ట్ చూసి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు, అంటే నిజంగానే నువ్వు నా మనవరాల్వా? మరి సుమిత్రని ఎలా కాపాడాడు? అసలు ఏం జరిగిందే? నేనదే చెప్తున్నాను కదా, బావ, డాడీ, దీప వీళ్ళందరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్గా ఉందే, దీంట్లో నా కొడుకు పాత్ర కూడా ఉంది. ఏంటికి రా నువ్వు అంటుంది? దీప రూమ్ బయట నువ్వు ఉన్నావు కదా, మరి దీపకి ఆపరేషన్ ఎలా జరిగింది? ఒక్కసారిగా దీప శ్రీమంతంలో దశరథ దీపే నా సొంత కూతురు అన్న విషయాన్ని బయటపెడతాడు. ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నోన్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో